ఈరోజు కంకి మండలం కంకి హెడ్ క్వార్టర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల అనుగుణంగా ప్రజాపాలన కార్యక్రమానికి నాతోటి విచ్చేసిన మన స్థానిక శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ సంజయ్ రెడ్డి గారికి, దాంతోపాటు మండల స్పెషల్ ఆఫీసర్ నితిన్ గారు, నూతన్ కుమార్ గారు, ఏడీ గారు నూతన్ కుమార్ గారికి, మరి ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి మిగతా మండల అధికారులందరికీ పేరు పేరున మరి నాతోటి విచ్చేసిన మా సీనియర్ నాయకుడు శంకరయ్య స్వామి గారు, మరి దిశా కమిటీ మెంబరు ప్రకాష్ రాథోడ్ గారు, మా సీనియర్ నాయకులు ఉన్నారు మాజీ మండల అధ్యక్షులు నాగಣ್ణ గారికి, మరి మాజీ మండల అధ్యక్షులు పండవ నాయక్ గారికి, మాజీ మండల మాధవరావు గారు, అయితే ముగ్గురు కూడా నేను వెళ్ళినప్పుడు మండల అధ్యక్షులు ఉన్నారా? కరెక్టునా? మరి మా జడ్పీటీసీగా రాథోడ్ గారు, సర్దార్ రాథోడ్ గారికి, మా డాక్టర్ ఖాదర్ సాబ్ గారికి, మరి మారుతిరెడ్డి మా సొసైటీ చైర్మన్ మిత్రుడు మారుతిరెడ్డి గారికి, మనోజ్ పటేల్ గారికి, మరి మా చంద్రారెడ్డి గారు, మా సీనియర్ నాయకుడు చంద్రారెడ్డి గారు, విఠల్ రెడ్డి, మా బాబుల్గాం విఠల్ రెడ్డి గారికి, చంద్రసప్ప గారికి, సంగప్ప గారికి, మా సాయిలు గారికి, మరి చాలా మంది అతిరేత మాధవ్ గౌజ్ గారు, మా రమేష్, మా నారాయణఖేడ్ మాజీ మండల అధ్యక్షుడు, తల్లి మండల అధ్యక్షుడు రమేష్ గారికి, మరి నరసింహులు గారికి, ఇంకా చాలా మంది మా యువ మిత్రులు ఉన్నారు. పేరు విఠల్ రెడ్డి గారికి, మరి చుట్టుపక్కల గ్రామాలు వచ్చిన మా కాంగ్రెస్ నాయకులు నాగూరు రాజ్ పటేల్ గారికి, మరి సోదరులారా, అధికారులు, మరి మా సంజయ్ రెడ్డి 5 నిమిషాలు అన్నాడు కానీ గంట సేపు అయినది మాట్లాడండి. నాకేమో 5 నిమిషాలు అంటే జల్ది అయిపోతాం అనుకున్నా. ఇక ఉన్నదంతా మొత్తం కథ చెప్పేసి ఆయన చీకటి పడుతుంది, ఇంకా 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా కానీ ప్రచారంలో మేము మా కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నదని మేము అంతా, ఎందుకంటే పని ఎక్కువ చేస్తున్నాము, ప్రచారం తక్కువ చేస్తున్నాం, దాంట్లోనే వెనకబడిపోతున్నామని మా బాధ ఉంది మాకు. అందుకే మేము చెప్పాలా, మేమే చేస్తా ఉన్నామో చెప్పి తీరాలా, మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంకు మీరు అంతా ఓటేసారు, ఎమ్మెల్యేగా సంజయ్ రెడ్డికి కాంగ్రెస్ గెలిపించారు, ఎంపీగా నాకు గెలిపించారు. అక్కడ సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చాడు. వచ్చిన తర్వాత మేము వాగ్దానాలు ఇచ్చినాం, మీకు అమ్మ మీకు ఈ కార్యక్రమాలు చేస్తామని. మా పెద్ద మనిషి మా నాగనాథ్ సార్ అయితే ఇక మంచిగా చెప్తాడు. మరి వచ్చిన తడువే ఇంతమంది మహిళలు మీరు కాంగ్రెస్ రాగానే బస్సు ఎక్కగానే ఫ్రీగా పోతున్నారా లేదా? కరెంట్ మరి పైసలు లేకుండా ఇప్పటికీ 3,400 కోట్ల రూపాయలు ఫస్ట్ రాగానే మొదటి సంతకం అదే చేసి మా రేవంత్ రెడ్డి గారు 3,400 కోట్లు ఆర్టీసీకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రెండోది 500కే సిలిండర్, ఇప్పుడు 1,100 సిలిండర్ ఇప్పుడు 500కి వస్తున్నది. ఎవరు రాకపోతే చెప్పండి, మళ్ళీ ఇప్పిస్తాం. 200 యూనిట్ కరెంటు, 200 యూనిట్ వరకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. కరెంట్ వస్తుందా లేదా? ఉచితంగా వస్తుందా లేదమ్మా? గ్యాస్ కనెక్షన్ వస్తుందా లేదా? ఎందుకు వస్తలేదు? అధికారులకు అడగాల. అధికారులకు అదే చెప్తున్నాం, ప్రజాపాలన అంటే ఎక్కడ మీకు ఎవరికైతే గ్యాస్ రాదు, ఎందుకు రాలేదు అని సంబంధిత అధికారులకు అడగాలి. ఆ ఆధార్ కార్డు ఏంటి రాంగ్ కొట్టిండ్రు, అది ఏమున్నా దాన్ని సరిదిద్ది
మరి ఎక్కడైనా అయితే అధికారులు చెప్పాలి, అధికారులు మీకు వినకపోతే మాకు చెప్పాలి, తప్పకుండా చేపిస్తాం. ఇంకా మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా పొరపాట్లు అయితే దానికి సరిదిద్దిచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఇది అందరి కోసం మీద ముఖాలు చూసి చేసే కార్యక్రమం కాదు. దాంతో పాటు ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షలకు ఇస్తున్నాం. 5 లక్షలు ఉంటే ఆరోగ్యశ్రీ 10 లక్షలకు. ఇప్పుడు మళ్ళీ 4 కార్యక్రమాలు మనకి 26 జనవరి నుంచి మనకు మొదలు కాబోతుంది. 26 జనవరి నుంచి ఏది మొట్టమొదటి కార్యక్రమము రేషన్ కార్డు. 10 సంవత్సరాల ఎవరికి కొత్త రేషన్ కార్డు దొరకలేదు. ఇప్పుడు 26వ తారీఖు నుంచి ఇప్పుడే సంబంధించిన అధికారులు మీకు అందరికి చెప్పడం జరిగింది. అందరికీ ఎవరికి అదే రేషన్ కార్డు అర్హులు ఉన్నారో అందరికీ రేషన్ కార్డు ఇస్తాం. మరి దొడ్డు బియ్యం కాదు, సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దొడ్డు బియ్యం అంటే అనుకుంటున్నారు మీరు తింటలేరు. సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం. దాంతో పాటు ఇప్పుడే మా సార్ చెప్పిండు, ఏది భూమి లేని రైతు వ్యవసాయ కూలీలకు నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు. ఇప్పుడు అటువంటి వాళ్ళు మన కంటి మండలంలో 1000 వరకు ఉన్నారు. 1000 అంటే వాళ్ళ భూమి లేదు కానీ మరి నిరుపేదలు వాళ్ళకు రైతు నెలకు 12,000 వచ్చే కార్యక్రమం. కానీ సంవత్సరంలో 20 రోజులు పనిచేసి ఉండాలి. మీరు ఉంటేనే మీకు అర్హులు ఉంటారన్న ఉపాధి హామీ. రెండో పథకం వస్తుంది. మూడోది రైతు భరోసా. రైతు భరోసా ఇప్పుడే మా వ్యవసాయ అధికారి చెప్పడం జరిగింది. ఇప్పుడు 26వ తారీఖు నుంచి అందరి ఖాతాలో మీ అందరి ఖాతాలో మరి సంవత్సరానికి 12,000 చొప్పున అంటే ఇప్పుడు 6,000 రూపాయలు అందరు 26వ తారీఖున అందరు మీ ఖాతాలు జమ అయిపోతాయి. మన కంటి మండలానికి కనీసం 22 కోట్ల రూపాయలు, అంతేనా? 22 కోట్ల రూపాయలు అందరి రైతుల ఖాతాలు జమ కాబోతున్నాయి. మరి రుణమాఫీ అన్నారు. రుణమాఫీ అంటే కంటి మండలానికి 52 కోట్ల రూపాయలు. చిన్న విషయం కాదు ఇది. 2 లక్షల రుణమాఫీ మన కంటి మండలానికి ఇప్పుడే మా అధికారులు జరగడం జరిగింది. 52 కోట్లు. అది 52 కోట్లు 22 కోట్లు 74-75 కోట్లు ఈ సంవత్సరం రైతులకు ఇచ్చినాం. నేను చెప్తున్నా ఇవన్నీ పథకాలు మీ కదా. మహిళలకైతే మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళలో ఎవరికి ఒక ఇల్లు ఇవ్వలేదు. అప్పుడు కంటిలో కానీ గ్రామాల్లో కాంగ్రెస్ హయాంలోనే ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఎవరికైతే జాగా ఉందో వాళ్ళకు బీసీలకు 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు. ఇప్పుడు దానికి సంబంధించిన మొత్తం లిస్టు తయారవుతున్నది. నిజమైన అర్హులకి ముఖం చూసి కాదు. ఎంత భూపాల్ రెడ్డి అది రైతు కళ్యాణ లక్ష్మి పథకం ముఖాలు చూసి ఇస్తుండే. మా చెన్బసభ బిడ్డ అదే చెన్బసభ బిడ్డ పవన్ చెన్బసభ కాంగ్రెస్ ముద్ర. ఆయన బిడ్డల చేసి సంవత్సరం ఆడి కాంగ్రెస్ చూడని పాపం 3 సంవత్సరాలు దిన ఎంఆర్ఓ ఫోన్ చేయాలి, ఆడియో ఫోన్ చేసినా సార్ ఎమ్మెల్యే సంతకం అవ్వలేదు. ఎమ్మెల్యే సంతకం ఇది ఇప్పుడు మా కాంగ్రెస్ లో అవుతుందా? ఇప్పుడు నేను ఇప్పుడు మేము 13 ఏళ్ళ ఒక్కడన్నా కళ్యాణ లక్ష్మి గారు మరి షాదీమారు ఆగిందా? అది ఎవరు వచ్చినా అని చేస్తాం మేము. వాడేమో రాగలేదు, ఆ చెప్పు వచ్చింది కండువ కప్పుకుంటే ఇస్తా. ఇట్లా 3 సంవత్సరాలు కాపారు. అంటే ఈ విధంగా కాదు. ఇది ప్రజాపాలన ప్రభుత్వం. ఇది అందరు అరులకు బీద వాళ్ళ కోసమే మా కార్యక్రమం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. మీరు కూడా అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకుని మాకు సహకరిస్తే మేము మీకు మంచి పాలన ఇస్తాం. ఇప్పుడు కంటికే చూడండి, వ్యవసాయదారులకి 74 కోట్ల రూపాయలు పడుతున్నాయి. ఇంకా కూడా రైతు రుణమాఫీ ఇంకా ఎక్కడైనా తప్పితే వాళ్ళకు కూడా ఇస్తామంటున్నాం. మళ్ళా బంద్ చేయలేదు దుకాణం. అది మా ముఖ్యమంత్రి గారు అందరూ ప్రభుత్వం చెప్తారు ఇంకా కూడా చేస్తాం. ఇంకా మా ప్రభుత్వం 4 ఏళ్ళు పనిచేస్తుంది. ఇంకా కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు అయితే
సరిదిద్దుకొని ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అంటే ఇటువంటి ఒక 4 కార్యక్రమాలు మనకు మొదలవుతున్నాయి. తప్పకుండా మీరు అందరూ వినియోగించుకోండి. కంకి మండలం అంటే మా నారాయణఖేడ్ నియోజకవర్గం వెనుకబడ్డ మండలం కానీ ఇప్పుడు అభివృద్ధిలో ముందు చూసుకోబోతున్నది. అన్ని విధాలుగా ఇప్పుడు కంకి మండలం అంటే ఏ విషయంలో కూడా తక్కువ లేదు. మంచిగా ఉన్న దాంట్లోనే మంచి కాటన్ పండిస్తా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. మరి అన్ని విధాల రహదారులు అయినాయి, అన్ని విధాల విద్యా వ్యవస్థ కూడా మంచిగా అవుతా ఉన్నది. ఇంకా కూడా మీకు ప్రాంతానికి ఏమేమి విద్యా వ్యవస్థ కావాలో ఎంత అన్ని ఏర్పాటు ఇప్పుడే మొన్ననే ఇంటిగ్రేటెడ్ స్కూల్ 150 కోట్ల రూపాయలతో మొన్ననే మనం శంకుస్థాపన జరగడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో అప్పుడు జూనియర్ కాలేజ్ ఉన్నప్పుడు కూడా మనమే చేయడం జరిగింది కాంగ్రెస్ హయాంలోనే. ఇవన్నీ బిల్డింగ్లు కూడా అన్ని కాంగ్రెస్ హయాంలో, కస్తూర్బా కూడా కాంగ్రెస్ హయాంలో తెచ్చాం. మరి మిగతాది సబ్ స్టేషన్ కూడా కాంగ్రెస్ హయాంలో తెచ్చినాము. అప్పుడు ఇక్కడ మళ్ళా భవిష్యత్తు కోసం కావాలంటే 17 ఎకరాల భూమి కూడా ఈరోజు అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 17 ఎకరాల భూమి ఖరీదు చేసి పెట్టినాం ఫ్యూచర్ కోసం. ఎప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యాలయం కానీ ఏం చేసినా ఉండాలని. దాంతో ఇప్పుడు ఎంతో అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుంది. అంటే ఈ విధంగా కంకి మండలానికి ఏ అభివృద్ధి అయినా కాంగ్రెస్ హయాంలో చేస్తాం జరిగింది. ఆనాడు కీర్తి శివరావు షెట్కర్ కానీ అప్పారావు షెట్కర్ అంటే ఇంకా చాలా దూరం. అది శివరావు షెట్కర్ గారు, కృష్ణారెడ్డి గారు, నేను శాసనసభ ఉన్నప్పుడు, మరి తర్వాత ఎంపీగా మరి ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు కూడా వారు తన వంతు కృషి అభివృద్ధి చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ కార్యక్రమాలు అనేది మనం ఇంటింటికి ప్రజలు చెప్పే బాధ్యత మీ అందరిది. ఇక్కడ ఉన్న మా నాయకులకు అందరిది, కార్యకర్తలు అందరిది. ఎందుకంటే కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ప్రజలు పోతలేదన్న ఒక మాట దుష్ప్రచారం ఎక్కువైంది. ఇప్పుడు సంజయ్ రెడ్డి చెప్పినట్లు వాళ్ళు టీఆర్ఎస్ చిన్న మాటకు పెద్దగా చేసి అది వస్తుంది. చిన్న ఏదో తప్పులు చిన్న ఒక 5-10% తప్పులున్నా దానికి పెద్దగా భూతత్వంలో చూపించి అది అయితే లేదు, రుణమాఫీ కాలేదు, రైతులకు భరోసా కాలేదు, ఇది కాలేదు, అది కాదని అనుకుంటూ చెప్తా ఉన్నారు. మీరు అటువంటి మాటలు నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం మీకోసం పనిచేసే పార్టీ. మాట ఇచ్చిందంటే మనము తప్పని పార్టీ. ఎందుకంటే తెలంగాణ తెచ్చిందే మా సోనియా గాంధీ, మీ ఎంపీగా సురేష్ షెట్కర్ పార్లమెంట్లో ఆనాడు మేము పోరాడితేనే తెలంగాణ వచ్చింది. మాకు ఆంధ్రలో 0 అయిపోయినాం మేము. అయినా కానీ అంత నష్టమైనా మేము తెలంగాణ తెచ్చి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఉంది. తప్పకుండా సమయం చాలా అయింది. ఈ పథకాలు సద్వినియోగం చేసుకొని ఇంకా ముందేమో చిన్న తప్పులైనా ఇబ్బందులున్నా అధికార దృష్టికి తేవాలా. వారి అధికారులు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు కూడా అదే చిత్తశుద్ధితో పనిచేయండి. మీరు ఎంత మంచి పని చేస్తే ప్రభుత్వానికి ఎంత మంచి పేరు వస్తుంది. దయచేసి అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. చాలా మంది ఇప్పుడు అన్నారు, సార్ మాకు కొంచెం గ్యాస్ కనెక్షన్ లో ఆడడానికి కొన్ని ఇబ్బందులు అయినట్టున్నాయి. అవి సరిదిద్దండి. సరిదిద్ది వాళ్ళకి నిజమైన అర్హులకు గిఫ్ట్ ఇవ్వండి. ఆ బాధ్యత మీది. మేము ఎందుకంటే మీరు ఎంత సమర్థవంతంగా పనిచేసి ఎంత పట్టించుకుంటే మా ప్రభుత్వానికి అంత మంచి పేరు ఉంటుంది. తప్పకుండా ఆ దిశగా పనిచేసి మరి కార్యక్రమం చేయమని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్.